బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్టుకు వ్యతిరేకంగా కవిత వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు వాయిదా వేశారు న్యాయమూర్తి కావేరి భవేజా. కవితను సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఆమె తరఫు లాయర్ వాదించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ అరెస్ట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. మరోవైపు కవితకు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తుందని సిబిఐ వాదించింది. లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరింది. అటు ఈడీకి వ్యతిరేకంగా వేసిన బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్టుకు వ్యతిరేకంగా కవిత వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ వాదనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, వాదనలు ఏ విధంగా జరిగాయి? కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ పిటిషన్ సంబంధించి కవిత సిబిఐ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రాజధాని కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకే సిబిఐ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. వాదనలు ప్రతివాదనలు ముగిసిన తర్వాత తీర్పునైతే కావేరి భవేజా రాజధాని కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పును రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన దీనికి సంబంధించి తీర్పును వెలువరించే అవకాశం అయితే ప్రధాని కనిపిస్తుంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై ఉదయం వాదనలు విన్నారు. మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హులంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ అంటే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కూడా కవితను అరెస్ట్ చేశారనేది ప్రధానంగా కవిత తరపున అడ్వకేట్స్ వాదనలు వినిపించారు. అంటే ఆధారాలు లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అలా అందులోనూ ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది అనేది ప్రధానంగా వారు తమ వాదనల ద్వారా వినిపించారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ అరెస్ట్ చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. చిదంబరం కేసులో గతంలో ఏదైతే చిదంబరం కేసుకు సంబంధించి ఎటువంటి తీర్పు అయితే వెలువరించారో దాన్ని అక్కడ నమూనాగా తెలుపుతూ ఉదాహరణగా తెలుపుతూ కవిత కూడా బెయిల్ మంజూరు చేయొచ్చంటూ కూడా ఇక్కడ వాదనలు వినిపించారు కవిత తరపున. అంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. అంటే విచారణ సందర్భంగా కేసు తీవ్రతను బట్టి ఒకవేళ 7 ఏళ్ల లోపు శిక్ష పడే విధంగా కనుక కేసుపై ఆధారాలు ఉంటే కనుక విచారణ చేసి వారికి బెయిల్ మంజూరు చేయొచ్చు, అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా వారు కవిత తరపున వాదనలు వినిపించారు. అరెస్టుకు సరైన అసలు కారణాలు లేవు, ఎవరో ఏదో చెప్పారని చెప్పి నోటు ప్రకారం కవితను అరెస్ట్ చేశారంటూ కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక సిబిఐ తరపున కూడా వాదనలు వినిపించారు. అంటే కవితకు బెయిల్ ఇవ్వద్దు, కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు సిబిఐ తరపున వాదనలు వినిపించారు. రేఖ, రైట్. శివ, అసలు ఈ పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలని కవిత తరఫు లాయర్లు అంటున్నారు. అసలు ఆ సెక్షన్ ఏం చెబుతోంది? పీఎంఎల్ఏ 45 సెక్షన్ ప్రకారం మహిళలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి మహిళలకు, మరోవైపు రాజకీయ నాయకులు లెజిస్లేచర్ ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు కాబట్టి మహిళలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక అంటే హక్కులను వినియోగించుకుని మహిళకు ఈ విధంగా బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ గ్రౌండ్స్ లో కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ సెక్షన్ కు అనుగుణంగా కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఆ రీతిగా కూడా కోర్టు పరిశీలించాలంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక ఈ వాదన ప్రకారం 45 సెక్షన్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం పరిగణన తీసుకుని దీనిపై బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన దీనికి సంబంధించిన బెయిల్ తీర్పు అయితే వస్తుంది, మాకు అనుకూలంగా ఉంటున్నట్టు కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. కానీ సిబిఐ తరపున మాత్రం కవితకు బెయిల్ ఇవ్వడం బెయిల్ ద్వారా సాక్షులు ప్రభావితం చేస్తారంటూ కూడా సిబిఐ తరపున వాదనలు వినిపిస్తున్నారు. మరొక కొద్దిసేపటి క్రితమే ఈడీ కేసుకు సంబంధించి కూడా రాజధాని కోర్టులో బెయిల్ పై వాదనలు మొదలయ్యాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘి వాదనలు అయితే ప్రజెంట్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్. శివ, అదేవిధంగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను మళ్ళీ సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకుంది. ఈ విధంగా చేయడం విరుద్ధం అంటూ కూడా కవిత తరఫు లాయర్లు అంటున్నారు. దీనికి సంబంధించి అసలు సిబిఐ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతోంది? అంటే గతంలో కూడా ఒకవైపు కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో, ఈడీ కేసు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, మమ్మల్ని సంప్రదించకుండా 5వ తేదీన కవితను విచారిస్తామంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు అనుమతి ఇచ్చినప్పటికీ అధికారికంగా ఆర్డర్స్ అనేది రావాల్సి ఉంటుంది. వీటిని వ్యతిరేకిస్తూ మేము సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము. ఒకవైపు 6వ తేదీన ఉదయం
10 గంటల తర్వాత పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5:30 గంటలకు వారు ఏదైతే కవితను విచారిస్తామని అడిగిన పిటిషన్ అప్లికేషన్ సంబంధించి ఆర్డర్స్ వచ్చింది. కానీ 12:30 కవితను తిహార్ జైలు విచారించారు. ఇది సరైన పద్ధతి కాదు, అసలు ముందస్తుగా మాకు సమాచారం అనేది ఇవ్వటం లేదంటూ కూడా వారు తెలియజేశారు. తర్వాత దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి దీనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సిబిఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే నెక్స్ట్ ఇటు కావేరీ భవేజ ముందు న్యాయమూర్తి ముందు కూడా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే నేపథ్యంలో నెక్స్ట్ మళ్ళా విచారణ సందర్భంగా ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని పిటిషన్ వేయండి అంటూ కూడా నెక్స్ట్ టైం విచారణ సందర్భంగా అడగొచ్చు అంటూ కూడా న్యాయమూర్తి కూడా ఇటు సిబిఐకి అనుకూలంగా మాట్లాడారంటూ కవిత తరపున న్యాయవాదులు అయితే కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. కానీ మళ్ళా మరోసారి పిటిషన్ విచారించకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తున్నామంటూ 11వ తారీఖున ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ ఆ రోజు రంజాన్ కావడం 12వ తేదీన కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అంటే ఈడీ కేసులు అప్పటికే 23వ తేదీ వరకు ఈడీకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తర్వాత 9 రోజులు మళ్ళీ సిబిఐకి సంబంధించి కూడా జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. అంటే రేపటితో 2 కేసుల్లో ఈడీ సిబిఐకి సంబంధించి కూడా రేపటితో జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగిపోతుంది. రేపు రౌజేని కోర్టులో కవితను హాజరుపరిచి మళ్ళా కస్టడీ పొడిగించే అవకాశం అయితే మరో 14 రోజులు పొడిగించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ అరెస్ట్ అనేది విచారణ అనేది కూడా చట్టవిరుద్ధంగా జరిగింది, మాకు అసలు సమాచారం ఇవ్వలేదు అనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి మాకు సమాచారం ఇవ్వాలని తెలిపిన నేపథ్యంలో అసలు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సిబిఐ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.